టమాటా చట్నీ ఇప్పుడు ఎలా తయారు చేయాలో ఇప్పుడు చూస్తాము. 4 ఎల్లిపాయలు, తగినంత ఉప్పు, జీలకర్ర, కొంచెం పసుపు, కారం. పోస్కి జీలకర్ర, ఆవాలు, 2 ఎండుమిర్చి, కరివేపాకు, ఇవన్నీ కలిపి మనము గ్రైండ్ చేసుకోవాలి. సన్నగా గ్రైండ్ చేసుకొని ఇలా ఉంటుంది. తర్వాత ఈ టమాటాలని మంచిగా ఉప్పు నీళ్ళల్లో కడుక్కొని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి. కట్ చేసుకున్న ఈ ముక్కలని ఇందాక గ్రైండ్ చేసుకున్న మిశ్రమంలో వేసుకొని గ్రైండ్ చేసుకోవాలి సన్నగా. దీంట్లోనే చింతపండు, నానబెట్టిన చింతపండు గ్రైండ్ చేసుకొని పోసి పెట్టుకోవాలి. తగినంత ఆయిల్ వేసి జీలకర్ర, ఆవాలు, 2 ఎండుమిర్చి, కరివేపాకు వేసి మనం ఇందాక గ్రైండ్ చేసుకున్న టమాటా వేసుకొని 5 నిమిషాలు మరగపెట్టుకోవాలి. ఇడ్లీ, దోశలో తినొచ్చు. లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. స్మైలింగ్ రాజీస్ కిచెన్. థ్యాంక్ యూ.